అచ్యుతాపురం ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నివేదిక వచ్చిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఘటనపై తీవ్ర చర్యలుంటాయని యాజమాన్యాన్ని హెచ్చరించారు హోంమంత్రి అనిత. ఇక తాడేపల్లిలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్. అదానీ కుంభకోణాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు షర్మిల. అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్యం విషయంలో రాజీ పడవద్దని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. అచ్యుతాపురంలో ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించారు సీఎం. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం నివేదిక వచ్చిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమల్లో ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2,2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తామంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా చాలా కలిచేసేది, బాధేస్తుంది. ఎసెన్షియా ఫార్మా ఘటనపై తీవ్ర చర్యలుంటాయని కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు హోంమంత్రి అనిత. ప్రమాదంపై తెలుసుకునేందుకు కంపెనీ యాజమాన్యానికి ఫోన్ చేశారు హోంమంత్రి. కానీ యజమాని కిరణ్ స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందన్నారు మాజీ సీఎం జగన్. తాడేపల్లిలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు జగన్. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది. మోదీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కార్పొరేట్ జలగల నుంచి దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. సెబీ చీఫ్ పై వస్తున్న ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. మదాబీ, అదానీలను కాపాడేందుకు కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ట్వీట్ చేశారు షర్మిల. అదానీ కుంభకోణాలపై జేపీసీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు షర్మిల.